అల్లుడికి విందు. అనగనగా ఒక ఊళ్ళో గయ్యాలి పిచ్చమ్మ అనే పేరు గల ఆమె ఉంది. ఆమె భర్త చనిపోయేప్పుడు ఇచ్చిన 2 ఎకరాల భూమి అమ్మి ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. తనకల్లా మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకుటిల్లు అంతే. తినడానికి కూడా గడవడం కష్టంగా ఉండడం వల్ల ఒక పూటకు తింటే ఇంకో పూట పస్తులుంటూ ఆవిడ గడుపుకొస్తోంది. కానీ ఆవిడ నోరంటే అంతా భయపడేవారు ఇరుగు పొరుగు. దీపావళి పండుగ 2 రోజులుందనంగా అల్లుళ్ళు అత్తగారిండ్లకు వచ్చారు. పిచ్చమ్మ పక్కింటి అల్లుడు కూడా వచ్చాడు. అల్లుడొస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుడిని రమ్మని ఎలా రాస్తుంది? దిగులుగా అందరి అల్లులని చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ. కూతురు జాబు రాసింది. అందులో తన భర్త ఊళ్ళో లేడని, పై ఊళ్ళకు వెళ్ళాడని, దీపావళికి రావడానికి వీలుండదని రాసింది. పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుట పడింది. ఎవరో అడిగితే అల్లుడు పని మీద పట్నం వెళ్ళాడు, పెద్ద పండగకు వస్తాడు అని కోసింది. ఆనాడు దీపావళి పండగ. పొద్దుట అందరూ దీపావళి పిండి వంటలు చేస్తూ లోపల ఎవరి పని మీద వాళ్ళున్నారు అన్ని ఇళ్లల్లో. పాపం పిచ్చమ్మ ఒక్కతే మాత్రం చెంపన చేయి పెట్టుకుని బయట పంచలో కూర్చుంది. ఆ పూటకు వండటానికి నూకలు లేవు. పండగ చేసే వాళ్ళ ముఖాలు చూడాల్సిందే. అంతలో ఏదో బండి చప్పుడైంది. తొంగి చూసింది. బండ్లోంచి అల్లుడు దిగుతున్నాడు. పిచ్చమ్మకు ముచ్చెమటలు పోశాయి. నోట మాట రాలేదు. ఎలాగో కాళ్ళకు నీళ్ళిస్తూ ఊళ్ళో లేవని అమ్మాయి రాసిందే అన్నది. అల్లుడు ముఖం కడుక్కుంటూ, అవును, పై ఊళ్ళకు పనిగా వెళ్ళాను. నేడు రేపు ఈ ఊళ్ళో పని చూసుకుని వెళ్తాను ఇంటికి అన్నాడు. పిచ్చమ్మకు ఏమీ పాలిపోలేదు. ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కనిపించలా. పండగ పూట బియ్యం అప్పెవరిస్తారు? ఎవరిని అడగడం? ఇంతకు ముందిచ్చిన వారికి తీరిస్తేగా. ఎలాగోలాగో ఆ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి. పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే తను చేత్తో వడికి నేయించి అట్టె పెట్టిన 8 గజాల కద్దరిచీర కట్టుకుని పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అల్లుడు బయట పంచలో పడుకొని పెంకులు లెక్క పెడుతున్నాడు. తలుపు వేసుకుని లోపల పని చేసుకుంటున్న వాళ్ళు పిచ్చమ్మ రాగానే తలుపు తీశారు. పిచ్చమ్మ లేని నవ్వు అంతా నవ్వుతూ వాళ్ళింట్లో మూల పెద్ద వడ్ల రాసి ఉంటే దాని మీద పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా. ఆ ఇంటావిడ చాప తెచ్చివేసి కూర్చోమంది. పర్వాలేదు, నాకు వడ్ల వాసన అంటే ఇష్టం, ఇక్కడే కూర్చుంటాలే, మంచి వడ్లు, ఎన్ని పుట్లొచ్చాయి అంటూ పిచ్చమ్మ వడ్ల మీద రోలర్ లాగుతూ కూర్చుంది. ఇంటావిడ 2 మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది. నేను మళ్ళీ వస్తానంటూ ఆవిడ అటు పోగానే పిచ్చమ్మ చీరకు బాగా అంటుకున్న వడ్లతో ఇంటికొచ్చి గబగబా లోపలికి వెళ్ళి నట్టింట విదిలించింది. దాదాపు ఒక మానేడు వడ్లు రాలాయి. బ్రతుకు జీవుడా అనుకుని అవి దంచడం మొదలెట్టింది. ఇదంతా అల్లుడు చూస్తూనే ఉన్నాడు. తర్వాత ఆవిడ దొడ్డిలో కాసిన తోటకూర కూడా వండి అల్లుడికి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం పెట్టింది. అల్లుడు భోంచేసి బయట పంచలోకి వచ్చాడు. అప్పుడే పక్కింటి ముసలాయన చూరుకు గుమ్మటం కడుతూ, ఏమండి, ఎప్పుడు రావడం, భోజనం అయిందా అని అడిగాడు. అల్లుడు తెంచుతూ, అయిందండి, ఊళ్ళో వాళ్ళ వడ్ల పుణ్యానా, మా అత్త చీర పుణ్యానా, ఎలాగోలాగు అన్నాడు. ముసలాయనకు అర్థం కాక తల ఊపి ఊరుకున్నాడు.